హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12వ పీఆర్సీ సంబంధించిన తాజా సమాచారం, అలాగే ఒకవేళ 12వ పీఆర్సీ అమలు అయినట్లయితే పెన్షనర్లకు 12వ పీఆర్సీలో బేసిక్ పేలు ఏ విధంగా ఉంటాయని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ అనేది ఆల్రెడీ ఇప్పటికీ అమలు అయి ఉండాల్సిన సందర్భం అండి. కానీ కొన్ని కారణాల వల్ల పీఆర్సీ అనేది అమలు కాలేదు. అది అందరికీ తెలిసిందే అండి. కానీ మరొకసారి తెలుసుకుందాము. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వము జూలై 2023న రిటైర్డ్ ఐఏఎస్ ఉద్యోగి అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అయితే కమిటీని నియమించిందండి. సో 12వ పీఆర్సీ కమిషనర్గా మన్మోహన్ సింగ్ గారిని నియమించింది, కానీ అందుకు తగ్గ ఉద్యోగులను నియమించలేకపోయింది అని అయితే తెలిసింది తర్వాత. సో ఇప్పుడు రీసెంట్గా మన్మోహన్ సింగ్ గారు 12వ పీఆర్సీ కమిషనర్ అయిన మన్మోహన్ సింగ్ గారు 12వ పీఆర్సీని ప్రకటించడం జరిగింది, కానీ అందుకు తగ్గ ఉద్యోగులను అయితే గత ప్రభుత్వము నియమించలేదని చెప్పారు. అలాగే తన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కూడా ఈ 12వ పీఆర్సీ కమిషనర్గా నేను కొనసాగించలేకపోతున్నాను అని చెప్పి సిఎస్కు లేఖ రాయడం జరిగిందండి. సో ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆయన రాజీనామాను అయితే యాక్సెప్ట్ చేసింది. సో మరి ఇప్పుడు తీరా నివేదిక ఇవ్వవలసిన టైంలో అయితే మనకు ఉద్యోగులకు హ్యాండ్ ఇచ్చినట్లే అని అయితే చెప్పుకోవచ్చు అండి. ఒక విధంగా అయితే ఎంతో ఎదురుచూపులతో ఉన్న వారందరికీ కూడా ఆశ నిరాశ అయినట్టయింది. వారందరికీ పెద్ద హ్యాండ్ ఇచ్చినట్లే అయింది ఫ్రెండ్స్. సో ఎందుకంటే 12వ పీఆర్సీ ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే అందరికీ తెలిసిందండి. 12వ పీఆర్సీ కనుక అమలు అయినట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు, పెన్షన్స్ కూడా భారీగా పెరుగుదల అయితే ఉంటుంది. సో మనకు తెలిసిందే అండి, దాదాపుగా ఒక 60% వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న బేసిక్ పే అనేది. సో ఈ మేరకు వాళ్ళకు ఎంత ఆలస్యంగా పీఆర్సీ ఇస్తే అంత వాళ్ళకైతే నష్టం అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈలోపు ప్రభుత్వం ఐఆర్ అయినా ఇద్దామని అయితే ఆలోచనతో ఉంది. సో కానీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మాత్రము పీఆర్సీకి ఇచ్చిన గడువు అయితే పూర్తి అయింది కాబట్టి ఇక పీఆర్సీ నివేదిక లేకుండా డైరెక్ట్గా పీఆర్సీని అయితే అమలు చేయవలసిందిగా అయితే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ కోరడం జరిగిందండి ప్రభుత్వాన్ని. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అయితే మనకు రిప్లై రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన 12వ పీఆర్సీ కమిషన్ ఒకవేళ అమలు అయినట్లయితే ఎంత డిఆర్లో మెర్జ్ అవుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు పెరిగిన ధరల ఆధారం చేసుకొని ప్రభుత్వం ఇస్తుంది. అయితే మనకు ఇటీవలే 11వ పీఆర్సీ లాస్ట్ టైం అయితే 11వ పీఆర్సీ ఇవ్వడం జరిగింది. 11వ పీఆర్సీ వాస్తవంగా జూలై 2018 నుంచి అమలు చేయాలి, కానీ ప్రభుత్వము 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ 2022 జనవరి నుంచి జీతంతో కలిపి ఇవ్వడం జరిగిందండి. అయితే ఎప్పటి నుంచి అమలు చేసినా కూడా 11వ పీఆర్సీ కాల వ్యవధి అనేది 2023 జూన్ 30వ తేదీ లోపల పూర్తి అయిపోయింది. జూలై 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉందండి. అయితే 12వ పీఆర్సీ అమలు కావాలి అంటే పీఆర్సీ కమిషన్ను ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ పీఆర్సీ కమిషన్ను నియమించడం జరిగింది, కానీ ఆ రిపోర్ట్ అయితే రాలేదు. అయితే పీఆర్సీ రిపోర్టు లేనందున ఉద్యోగ సంఘాలంతా కూడా డైరెక్ట్గా పీఆర్సీని ప్రకటించాలి అని అయితే కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ మేరకు ఐఆర్ ప్రకటిస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి. ఇంకా 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ కూడా 2023 జూలై నాటి నుంచి డిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో మెర్జ్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం మనకు డిఏ అనేది 26.39 ఉంది అప్పటికి. దానికి సంబంధించి జనవరి 2023 డిఏ మరియు జూలై 2023 డిఏలను కలపాలి. కేంద్రం 2023 జనవరి డిఏను 4% ప్రకటించింది. జూలై 2023 డిఏ ఇంకా 4% అనుకుంటే మొత్తం 8% అవుతుందండి. ఆ ప్రకారంగా కేంద్రం 1% డిఏ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వము 0.91 ప్రకటించాలి. కావున కేంద్రము 8%కి గాను రాష్ట్రము 7.28% అయితే డిఏ రావాల్సి ఉంది.
అంటే 2023 జూలై నాటికి మొత్తం డిఆర్ అనేది 26.39 ప్లస్ 7.23 మొత్తం కలిపి మనకు 33.67% అవుతుంది. కావున మన బేసిక్ ఎంత ఉంటుందో ఆ బేసిక్కి 33.67% డిఆర్లు అనేది మెర్జ్ అవుతాయండి. అయితే ఇప్పుడు 12వ పిఆర్సీ అమలు చేస్తే సుమారుగా ఎంత బేసిక్ పే వస్తుందో చూద్దాము. పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది కీలకమండి. 11వ పిఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం 20% ఫిట్మెంట్ ఇస్తారు అని అనుకుంటే జూలై 2023 నాటికి డిఏ సుమారుగా 33.67% ప్లస్ ఫిట్మెంట్ అనేది ఒక 20% ఇచ్చినట్లయితే మొత్తం 53.67% అయితే బేసిక్ పెరుగుతుంది. సుమారుగా ఒక పెన్షనర్ ప్రస్తుతం 40,000 రూపాయలు బేసిక్ పెన్షన్ అయితే వస్తుంది అని అనుకున్నట్లయితే 40,000 ఇంటూ 153.67 డివైడెడ్ బై 100 మొత్తంగా 61,468 రూపాయలు అవుతుంది. ఇక్కడ దాదాపుగా 21,000 రూపాయలు పెరిగిందండి. ఒకవేళ ఫిట్మెంట్ 23% అని అనుకున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించిందంటే సో అప్పుడు బేసిక్ పే అనేది 156.67 డివైడెడ్ బై 100 సో బేసిక్ పే ఇంటూ 156.67 డివైడెడ్ బై 100 ఒకవేళ 25% ఫిట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే బేసిక్ పే ఇంటూ 158.67 డివైడెడ్ బై 100 సో ఈ విధంగా ఫిట్మెంట్ బట్టి జీతాలు మినిమం వచ్చేసి మనకి 53% నుంచి బేసిక్ అనేది పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది 12వ పిఆర్సీని త్వరగా అమలు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఈ మేరకు ప్రభుత్వం అయితే త్వరితగతిన ఉద్యోగుల సమస్యలన్నీ తీరుస్తానని హామీ కూడా ఇచ్చి ఉంది కాబట్టి త్వరగా ఈ పిఆర్సీని అమలు చేయాలని అయితే భావిద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.